పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఉన్నవాడా, సర్వము నడిపిస్తున్న దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఉన్నవాడమైన నీలో నుంచి వచ్చి కొద్ది కాలం ఈ మట్టి శరీరాలలో జీవించుచు ఉన్నవారమైన మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మా బ్రతుకులు మార్చుకొని అనేక మంది బ్రతుకులను మార్చగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మేమేమి వినుచున్నామో జాగ్రత్తగా వినగలుగుటకును, మేమేమి చెప్పుతున్నామో జాగ్రత్తగా చెప్పగలుగుటకును, మేము వినువారు మాత్రమే అయ్యండి లేదా చెప్పువారు మాత్రమే అయ్యండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా విన్నదానిని పరీక్షించుకొని దాని ప్రకారము ప్రవర్తించి ఈ లోకంలో నిన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తును మహింపరచగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు దేవుని ప్రియులారా, ఈరోజు ప్రపంచాన్ని కనుక మనం గమనిస్తే ప్రపంచం చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంతటా స్పీడ్ యుగంలా మారిపోయింది. క్రైస్తవుడి భక్తి కూడా స్పీడ్గానే ముందుకెళ్తుంది. క్రైస్తవేతరుల భక్తి కూడా అంతే స్పీడ్గా మరి ప్రయాణం చేస్తుంది. ఒక రకంగా మనం ఆలోచిస్తే ప్రతి మనిషికి సమయం లేనట్టుగా పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడు అనేది ఆలోచించాలి. ఇప్పుడు అంతా పరిగెడుతున్నాడు, టెక్నాలజీలో పరిగెత్తటమే, ప్రతి దాంట్లో పరిగెత్తడమే ఉన్నది. కానీ ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తుతున్నాడు, తెలిసే పరిగెత్తుతున్నాడా, తెలియకుండానే పరిగెడుతున్నాడా అనేది కూడా ఆలోచించుకుంటే బాగుంటుందని దేవుడి వాక్యం ఈరోజు మన ముందుకు వస్తుంది. క్రైస్తవేతరులను వదిలేస్తే అభ్యుదయవాదులను, మేధావులను, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన వారిని మనం పక్కన పెడితే విశ్వాసులుగా చెప్పబడుతున్న క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే ఈ విశ్వాసుల యొక్క ప్రయాణం, విశ్వాసులు ఎక్కడికి పరిగెడుతున్నారు అని మనం ఆలోచించాలి. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క వ్యక్తి వైపు, ఒక్కొక్క సిద్ధాంతం వైపు పరిగెడుతున్న దినాలు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు కొన్ని వేల చర్చిల వైపు పరిగెడుతున్నాయి, కొన్ని లక్షల వ్యక్తుల వైపు పరిగెడుతున్నారు. ఇంతకీ ఈ పరిగెత్తడంలో ఎంత వాస్తవం ఉంది అని మనం ఆలోచిస్తే పరిగెడుతున్న ప్రతివాడు ఎక్కడో దగ్గర పడిపోతున్నాడు. పరిగెత్తడం చేత కావట్లేదు. అలా పరిగెడుతున్న సమయాన కొన్ని దెబ్బలు తిని ఎందుకు ఈ పరుగు ఆగితే బాగుండు కదా అనే ఆలోచనలో కూడా వచ్చి ఎంతోమంది వెనక్కి కూడా పరిగెత్తడం ప్రారంభించారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రీస్తు యేసులోనికి వచ్చిన చాలామంది అంత స్పీడ్గా వచ్చి అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చారో తెలియని దశ, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియని దశ. కొన్ని సంవత్సరాలుగా మనం కూడా ఒక పోరాటం చేసిన ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చిన వాడు కూడా మళ్ళా వెనకంజ వేస్తున్న సంఘటనలు మనం చూడొచ్చు. మన దగ్గరనే వాక్యం నేర్చుకొని మళ్ళా లోకం వైపు వెళ్ళి ఈ సేవకే ఆటంకం కల్పిస్తున్న భక్తులు కూడా మన మధ్యలో ఉన్నప్పుడు అసలు ఈ సేవ ఎందుకు, అసలు ఈ భక్తి ఎందుకు, అసలు ఈ దేవుని సేవలో కూడా ఇన్ని రాజకీయాలు ఉంటాయా అని ఒకప్పుడు యేసుక్రీస్తుని గురించి విశ్వాసంలో నుంచి విసిగి పారిపోయే పరిస్థితి మనలాంటి వారికే వస్తుంది అంటే మనం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రావాలని ఆశపడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడో మనం ఆలోచించాలి. రావాలని అనుకున్నవాడు ఎన్ని ఆటంకాలతో ఉన్నాడో లోకంలో, వాటన్నిటినీ ఎందుకు అధిగమించమంటున్నాడో కూడా మనం ఆలోచించాలి. ఆ వచ్చేవాడిని కూడా ఏం చెప్తున్నాడు యేసు. ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నేను నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను, కానీ మా నాన్న చచ్చిపోయాడు,
మా నాన్నను పాతిపెట్టుకొని వచ్చేస్తాను ముందు అన్నాడు. అప్పుడు యేసు అంటాడు, మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు మాత్రం వచ్చి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. మరొకడు వస్తానన్నాడు. కొన్ని సచ్చినోని గురించి అలా మాట్లాడితే ఇంకోడు ఏమంటున్నాడంటే మరొక కోరిక వెళ్ళబుచ్చాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఉంటుంది ఈ మాట. వెనక తిప్పి చూచువాడెవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని 61లో మరి ఆడు వెళ్ళవించిన అనుమానం కూడా చెప్పాలి మనం. ఏమంటున్నాడంటే, అయ్యా నీ దగ్గరికి వస్తా, కానీ నా ఇంటిలతో పర్మిషన్ తీసుకొని వస్తాను. ఏమన్నాడు? అంతే కదా. అంత ముందు పై వచనం చదివితే ఏమన్నాడండి? చదువు. ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు, అది తర్వాతది ఇంకోడు, నా ఇంటి వారు పాతి పెట్టుకున్నారు, అది వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించి మారుతూ చెప్పాను. మరియొకడు ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మనను. అప్పుడు ఏసేమంటున్నాడు, పాప ఇంట్లో పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాను, ఇంట్లో చెప్పొస్తాను అంటున్నాడు. అప్పుడు ఏసేమంటున్నా అంటే, ఇది కాని పని రా బాబు అన్నాడు. ముందు అసలు సిసలైన ఆటంకం ఎక్కడ ఉంటుందట? ఇంట్లోనే ఉంటుంది. ఫస్ట్ నంబర్ 1 అబ్జెక్షన్ ఎక్కడ వస్తుంది? ఇంట్లోనే వస్తుంది. అందుకే ఇంటికి పోయావంటే నువ్వు అయిపోతావు అన్నాడు. నాగంటి మీద చెయ్యి వేసావంటే ఇంటికి పోకన్నాడు. ఎందుకంటే ఇప్పటికి చూస్తున్నాం మనమే సోకాల్డ్, మన ఇంట్లో ఏమైనా మనకు పర్మిషన్ దొరుకుతుందా? సేవకు పోతున్నానంటే నువ్వు ఒక్కడివే దొరికావా, ఇక ఇదేనా, వేరేది లేదా అనటం, వెళ్ళేటప్పుడు ఎప్పుడు వస్తావని ముందే అడగటం. ఒకవేళ ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైంది అడిగేవాళ్ళు మన ఇంట్లోనే ఉన్నప్పుడు, మన వెనకాలనే ఉన్నప్పుడు యేసు అనడంలో ఎంత న్యాయం ఉందో మీరు ఆలోచించాలి. ఏమా, ఎంత మంచి ఒక గొప్ప సేవకుని భార్య అయినా ఇదే మాట మాట్లాడుతుంది, సేవకుడైనా ఇదే, సేవకురాలైనా ఇదే భాష. అందుకనే యేసు కర్రకండిగా చెప్పాడు, ఇంటికి వెళ్ళావంటే అయిపోతావు, నువ్వు నాగంటి మీద చెయ్యేసావంటే ముందుకే రా, వెనక్కి చూడకన్నాడు. ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కూడా ఎందుకు ఇలా ఇల్లు గురించి, వాస్తవాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు దేవుని సేవకి అని మనం ఆలోచించిన రోజున ప్రతి మనిషి చెప్పుకునే మాట ఏంటిది? ఈరోజు ప్రతి క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఎవరైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా యేసు వైపు చూడండి బాబు అన్నారు. అంతగా ఏమన్నారండి? యేసు వైపు చూచు అట. యేసు వైపు చూచు ఏం చేయాలి? హాయిగా పడుకోవాలా? యేసు వైపు చూచు నిలబడాలా? లేదా పాట పాడుకున్నట్టు సాగేదా యేసుతో, లేదా టీవీగా నడిచేదామని పాట పాడుకోవాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1 నుంచి ఇంతవరకు క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోలేనిది, మహామేధావి వర్గం అర్థం చేసుకోలేని అద్భుతమైన సందేశము ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు అనడంలో న్యాయం ఉంటుంది, కానీ పరిగెత్తడంలో కూడా ఏముండాలి? ఓపిక ఉండాలి. మళ్ళీ ఎందుకంటే పరిగెత్తడానికి ఓపిక కావాలి. యేసుతో నడవమంటలేడు, యేసులో నిలవమంటలేడు, యేసులో ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి యేసులో నిలవడమే కష్టమైంది. అవునా కదా? వస్తున్నాడు, ఇమీడియట్గా పడిపోతున్నాడు. ఏమ్మా, నడవటం కాదు, ఏం చేయాలంటే ఇప్పుడు క్రైస్తవుడు ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే పరిగెత్తడంలో చాలా ఆయాసం, అలసట, బోల్డ్ వస్తాయి కనుక వాటన్నిటిని తట్టుకోవాలంటే ఓపిక కావాలి. కాబట్టి ఓపికతో పరిగెత్తాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఇదే
ఈ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని భాష ఇప్పుడు. చూస్తున్నారు యేసు వైపు, చూడటం లేదంటలే నేను, చూస్తున్న నీవు ఆ చూడటంలో ఉన్న అర్థాన్ని గ్రహించావా అనేది ప్రాబ్లం. యేసు వైపు చూడడానికి ఈరోజు ఊరికే చూడమంటలేడు, దానికి ఒక సాక్ష్యం ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము. నువ్వు యేసు వైపు చూడాలంటే నేను ఏదో ఊరికే చూడమంటలేడు, నువ్వు చూడటానికి ఒక సాక్ష్యం ఉంది అంటున్నాడు. గొప్ప సాక్ష్యము, అది సమూహము, అది మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది అని అన్నాడు. అంటే ఇంతక ఆ సాక్షి సమూహం ఏదట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 40 వచనాల్లో ఉంది సాక్షి సమూహం. 11లో చెప్తున్నాడు ఏమని? విశ్వాసమును గురించి డెఫినేషన్ చెప్తూ, విశ్వాసానికి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి ఎదురు చూసే వాటి యొక్క నిజమైన స్వరూపమును కనపడనిది ఉన్నవనటకు రుజువై ఉన్నది అని విశ్వాసానికి అర్థం చెప్పాడు. అక్కడి నుంచి విశ్వాసాల జాబితా చెప్తున్నాడు. విశ్వాసానికి అర్థం చెప్పి విశ్వాసం ఎలా రావాలో చెప్పి ఆ విశ్వాసాల జాబితా చెబుతున్నాడు. కాబట్టి మీరు కనీసం విశ్వాసానికి అర్థం తెలుసుకోండి, ఆ తర్వాత విశ్వాసులను మీకు సాక్షిగా పెడుతున్నాను అన్నాడు. వారు సమూహము వలె ఉన్నారట. విశ్వాసానికి అర్థము కనబడనిది ఉన్నది అని నమ్మంటున్నాడు. కనబడనిది ఉన్నది అని నమ్మటం ఈరోజు ఏ క్రైస్తవుడి వల్ల కావట్లేదు, క్రైస్తవేతరుడి వల్ల కావట్లేదు, కానీ ఒక శాస్త్రవేత్త వల్ల అయింది. దేవుడు లేడన్నవాడు కనబడింది ఉన్నది అంటున్నాడు. అర్థమైందా? ఒక శాస్త్రవేత్త చెప్పాడు ఏమని? కనబడింది ఉన్నదంట. ఎందుకంటే ఈ ప్రపంచంలో శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? 100% మ్యాటర్ ఉంటే ఇందులో 10% కనబడుతుంది, 90% కనబడంది ఉన్నది అన్నాడు. అర్థమైందా? 10% విజిబుల్ మ్యాటర్ అట, 90% ఇన్విజిబుల్ మ్యాటర్ అంటే డార్క్ మ్యాటర్ ఉన్నది. అంటే కనబడనిది ఉన్నది అని ఒక క్రైస్తవేతరుడు నమ్ముతున్నాడు. కానీ క్రైస్తవుడికి దేవుడు చెప్తున్న మాట అర్థం కావట్లేదు. క్రీస్తు యేసులోనికి వచ్చిన వాడికి కూడా కనపడనిది ఉన్నది అని నమ్మరా అని అంటలేడు. కానీ నమ్మకానికి నాకు సాక్ష్యం కావాలంటాం. నువ్వు నమ్ము బాబు అన్నాడు అంతే, ఎవరన్నా ఒకరిని చూయించు బాబు అని అన్నావు అనుకో, అంతే కదా. మనం ఏమంటాం? మన నమ్మటానికి మన బ్రతుకులో ఎప్పుడైనా ఒకరి సాక్ష్యం తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దొంగతనం చేసినా పక్కోటి సాక్ష్యం కావాలి, మంచి పని చేసినా పక్కోటి సాక్ష్యం కావాలి. అలా దొంగతనం చేసాం అనుకో, ఏమంటాడు? ఆడు దొంగ, ఈడు దొంగ, మా ఇంటోడు దొంగ, మా ఇంటి ముందోడు దొంగ, అందరూ దొంగలే, నేను కూడా దొంగనే అంటాడు సాక్ష్యం. మరి బాగుపడటం కూడా అగో పైన చూడు మహాత్ముడు మహానుభావుడు అంటాడు. అవునా కదా? కిందోని చూడు పోనీ వాడన్నా మహాత్ముడు అంటాడు. మన బ్రతకాలంటే ఏమంటాం? మనకంటే పైన ఉన్నన్న చూస్తాం, మనకంటే కింద ఉందన్న చూస్తాం. ఏదో ఒకటి కావాలి నీకు సాక్షి. నీ బుద్ధి ఎరిగిన దేవుడు నీకు ఒక సాక్షి సమూహాన్ని ఇచ్చాడు. అవునా కదా? నీ విశ్వాసంలో నీకు నమ్మకం ఉండదు కనుక నువ్వు పడిపోయే జాతివి కనుక నీకు ముందే తెలుసు కనుక నువ్వు కూడా వీళ్ళని చూడాలన్నాడు. అసలు వీళ్ళ సాక్ష్యము, ఆ సాక్షి సమూహము ఎంత గొప్పది అని అడిగితే విశ్వాసంలో ఒక పదం వేశాడు, నిరీక్షణ అంటే ఎదురుచూపు. ఈ నిరీక్షణ ఎదురుచూపు అన్నాడు. అంటే నమ్మకం, హోప్ అట. హోప్ ఎందుకు? మనం ఎందుకు ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అని మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. క్రైస్తవ నిరీక్షణ ఏంటిది అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. ఆ నీ నిరీక్షణకు ఒక ఆధారం ఉన్నది. ఏంటిది అది? మనం నమ్ముతున్నామంటే మనం ఎందుకు నమ్ముతున్నాము? యేసుక్రీస్తు మొదటిసారి వచ్చాడు, మన కోసం చచ్చిపోయాడు, తిరిగి లేచాడు గనక రెండోసారి వస్తాడు. ఇది మన నిరీక్షణకు ఒక బేస్ ఉంది, మన ఎదురుచూపుకు ఒక ఆధారం ఉంది. కానీ అసలు ఈ సాక్షి సమూహము యేసు వైపు ఎందుకు చూసింది? యేసుకు చూసిన ఈ సాక్షి సమూహం ఎక్కడా పడిపోలేదు. అందులో ఉన్న బేస్ ఏంటి అని నువ్వు ఆలోచిస్తే ఒకసారి ఈ సాక్షి సమూహంలో కొద్ది మందినే తీసుకుందాం. ఎందుకంటే టైం తక్కువ కనుక మనకున్న 1 గంటలో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోవాలి.
మొదటి సాక్షి సమూహాన్ని ప్రవేశపెడతాను. ఎందుకంటే హేబేలు, హానోకు వాళ్ళ గురించి మనకు ఎక్కువ తెలియకపోయినా, ఎక్కువ గురించి రాయబడకపోయినా మొదటి సాక్షిని బోన్లో నిలబెడదాం. ఆయన పేరు నోవాహు. ఎవరైనా నోవాహు. ఇతడు ప్రపంచంలో నీతికి కారకుడు అయ్యాడు ప్రారంభంలో. ఎందుకంటే మొత్తం లోకమంతా చెడిపోయినప్పుడు దేవునికి కనబడ్డ కుటుంబం ఏది? నోవాహే. ఇతరే నీతిమంతుల కుటుంబం అని కనబడ్డాడు. ఈయన గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని, చూసారా విశ్వాసం ఎలా వచ్చింది? నాకు చూడనివి, కంటికి కనబడనిది, అదృశ్యమైన వాటిని చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఈ నోవాహుకు ఎలా విశ్వాసం వచ్చింది? నోవాహు దేవునిలో ఎందుకు నడిచాడు? ఎందుకు ఈ నోవాహు పడిపోలేదు అంటే అంతవరకు చూడనిది నమ్మాడిన. ఏంటది? అరే బాబు, నేను ఈ లోకాన్ని ముంచేస్తున్నాను, సమస్త జీవరాశులను చంపేస్తాను, నువ్వు వెంటనే ఓడ తయారు చేయి బాబు అన్నాడు. ఎక్కడ తయారు చేయాలి? ఓడ తయారు చేయను అని చిన్న కర్రలు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేనా? ఓడ ఎక్కడ తయారు చేస్తారు? ఓడలో ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? ఓడలు తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ మనం చూస్తే సముద్ర పొడులు ఉన్నాయి. కానీ ఈయన ఎక్కడ కడుతున్నాడు? ఓడ ఇంట్లో కడుతున్నాడు. అంటే ఇంటి దగ్గర కడుతున్నాడు, ఊర్లో కడుతున్నాడు. ఊర్లో కట్టిన ఏమంటారు? వీడు వెంటలోడు, ఏంటి బాబు ఓడ ఇక్కడ తయారవుతుంది, ఇదేంటి నీళ్ళు ఇక్కడికి వస్తాయా? ఆయన చెప్తున్నాడు, బాబు ఈ లోకం మునుగుతుందిరా, 40 రాత్రులు దివారాత్రులు జలప్రలయం వస్తుంది, మనం అంతా చచ్చిపోతామంటే వీడు మెంటలు వచ్చింది వీడికి, అందుకని నమ్మలేదు ఎవడు. ఎప్పుడు నమ్మారు వీళ్ళు? జలప్రలయం వచ్చి అందరూ కొట్టుకొని పోవు వరకు వీడికి అర్థం కాలేదన్నాడు యేసుక్రీస్తు వచ్చి. కాబట్టి నోవాహు నీతికి కారకుడే ఉండదు. ఆ మాట ఏమనుందో తెలుసా? ఆ మాటలో ఉంది అక్కడ, దానికి వెనకాల. అందువలన అతడు ఈ లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అసలు నీతి అనే దానికి ఉదాహరణకు స్థాపకుడు ఆయనే అన్నాడు. ఆ తర్వాత వచ్చాడు ఇంకొక ఆయన గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు అయితే ఎవరైనా విశ్వాసానికి కర్త. వీళ్ళందరికీ విశ్వాసం ఎలా వచ్చింది అంటే వాళ్ళందరికీ కారకుడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఎవరికైనా విశ్వాసం రావాలి అంటే ఏసే కారణం అవ్వాలి తప్ప ఏ మనిషి కారకుడు అవ్వడానికి వీలేదు, ఏ సంస్థ ఏ సంఘము కారకుడు అవ్వడానికి వీలేదు. నేను ఫలానాయనని బట్టి యేసుక్రీస్తుని నమ్మానని ఈ ప్రపంచంలో ఎవడూ చెప్పడానికి వీలేదు. అందుకే విశ్వాసానికి కర్త ఒక్కడే యేసుక్రీస్తు. విశ్వాసులకు తండ్రి ఉన్నాడు, ఆయన కూడా ఒక్కడే. అవునా కదా? నెక్స్ట్ భక్తుడు వచ్చాడు, ఆయన పేరేంటిది? అబ్రహాం. విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసం ఏంటిది? ఆయన ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అని మనం ఆలోచిస్తే రోమాపత్రిక, నేను ఎన్నో ప్రసంగాలు నా జీవితంలో చాలా విన్నాను చిన్నప్పుడు. ఏమను, యేసుతో నడుద్దామా, యేసుతో పరిగెడదామా, టీవీగా పోదామా అని ప్రసంగాలు ఉన్నాయి. ఏమని, స్ట్రాంగ్ ఫెయిత్ కావాలి మనకు, స్ట్రాంగ్ ఫెయిత్ లీడ్స్ టు సో మెనీ థింగ్స్ అని ప్రసంగాలు విన్నాను. కానీ ఇంతకీ స్ట్రాంగ్ ఫెయిత్ అంటే ఏంటో అర్థం కాలేదు. అప్పుడు ఎవడు చెప్పట్లేదు. బలమైన విశ్వాసములో ఉంటే మనం నడుస్తాము, పరిగెడతాము, పోరాడతాము, ఇలా ఉండాలి ఉండాలి అంటున్నాడే తప్ప అసలు పోరాటమే కాదు కదా. యేసులో నిలబడటమే కష్టమవుతుంది. ఎన్ని ప్రసంగాలు చేసినోడు పడిపోతున్నాడు, ప్రసంగాలు విన్నోడు పడిపోతున్నాడంటే ఇంతకీ స్ట్రాంగ్ ఫెయిత్ అంటే ఏంటిదో వాడికి మూలం అర్థం కాలేదు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవేతర ప్రపంచం కూడా ఆ మూలాన్ని అర్థం చేసుకోలేకనే నమ్మకానికి వచ్చి పడిపోతున్నారు. కాబట్టి బేస్ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు నువ్వు చూడాలి అంటే అసలు ఆ విశ్వాసం యొక్క పునాది మనం ఆలోచించాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడి విశ్వాసం దెబ్బతింటుందండి. ఇల్లు ఉందనుకోండి, వెంటనే క్రాక్ వచ్చిందనుకో, ఏం చేస్తాం? ఒకసారి క్రాక్ రాగానే ఏదో చిన్నగా ప్లాస్టరింగ్ చేసేసి మళ్ళీ రంగేసినాం.
మళ్ళా క్రాక్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఒకసారి చదువుతావు, రెండుసార్లు చదువుతావు, మూడోసారి మొత్తం గోడగొలగొట్టి గోడంతా గొలగొట్టి మళ్ళీ పునాది, ఎందుకంటే గోడ ఎందుకు క్రాక్ వచ్చింది? పునాది గట్టిగా లేదు. ఈరోజు క్రైస్తవ క్రాక్లు ఎందుకు వస్తున్నాయి? రోజు రోజుకు సంఘాలు విడిపోవడం, సంస్థలు విడిపోవడం, ఒకటంటే ఒకడు పడని దశ ఎందుకు వచ్చిందంటే క్రాక్ ఎక్కడుంది? క్రాక్ పైన కనబడ్డది కానీ బేస్లో అసలు స్ట్రాంగ్ లేదు. కాబట్టి ముందు బేస్ ఏంటిదో మనం వెతుకుతున్నాం. ఇప్పుడు విశ్వాసం అంటే బేసు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడటంలో దెబ్బతింటున్నాము అంటే చూస్తలేమని కాదు, చూస్తూ దెబ్బతింటున్నాడు. అసలు చూసేవాడు దెబ్బతింటున్నాడా? అంటే చూడటంలో ఏదో పొరపాటు ఉంది. ప్రతి ఒక్కడు యేసు వైపు చూసేవాడు. యేసు వైపు లేకుంటే ఎందుకు వస్తాం? అన్ని సంఘాలు మా ఏసే వైపు, మాకు ఏసే దిక్కండి అన్నారు అనుకోండి, అవునా? కాదు, అందరూ యేసు వైపు చూసేవాళ్ళు. మరి యేసు వైపు చూసిన వాడికి కూడా క్రాక్ వచ్చిందంటే చూడటంలో ఎక్కడో డిఫరెన్స్ ఉంది. నువ్వు చూసే విధానం ఏదో తప్పున్నదని నీ విశ్వాసాన్ని చెక్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. క్రైస్తవ సంఘమా, లోకమా? క్రైస్తవేతరుల గురించి మనం మాట్లాడని అవసరం లేదు. ప్రస్తుతం క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, విశ్వాసులకు తండ్రి ఎందుకైండిన నీ సంతానము ఇలాగ ఉండునని, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి. ఇంతకీ అబ్రహాముకున్న స్పెషాలిటీ ఏంటంటే నిరీక్షించడానికి బేస్ లేదు ఆయనకు. మనం ఈరోజు నిరీక్షిస్తున్నామంటే మనకు బేస్ ఉంది, మనకు ఆధారం ఉంది. మన ముందు బైబిల్ ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం ఉంది, అపోస్తలుల సాక్ష్యం ఉంది, నీతిమంతులు ప్రవక్తల బోధలు మనకున్నాయి. ఇన్ని మన ముందున్నాయి కాబట్టి మనం నిరీక్షించడంలో పెద్ద గొప్పతనం ఏమి లేదు, అవునా? కానీ అబ్రహాము నమ్మినప్పుడు అసలు ఆధారం లేదు. 99 ఏళ్ల వయసు అయింది, భార్యకు మరి ముట్లు ఉడికిపోయాయి, ఈయన 100 ఏళ్ళోడు అయిపోయాడు. నీకు కొడుకునిస్తాను రా బాబు, వాళ్ళు ఇసుకరేణులో వంత అయితే అంటే ఏమనుకోవాలి? పిచ్చోడు దేవుడు, ఇదేంటి నా పరిస్థితి అయిపోయింది, అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఇప్పుడేంటి నాకు ఇసుకరేణు ఆకాశ నక్షత్రాలు చూడమంటాడు అనే డౌట్ ఆయనకు రాలే. అవ్వకు వచ్చింది వదిలేయండి, కానీ అయ్యకు రాలే. పోనీ ఆ వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు. పోనీ కొడుకు పుట్టిన తర్వాత ఏమంటాడు దేవుడు? ముందాన్ని బలి ఏమన్నాడు? ఇంత బాగానే ఇచ్చావు బాబు, మళ్ళీ ఇసుకరేణులు అంటున్నావు, ఇండి బలి ఇస్తానంటావు ఏంటని అప్పుడు సందేహించలేదు. అందుకే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు కనుకనే అతడు విశ్వాసులకు తండ్రి. దట్ ఈస్ ద బేస్. ఏ బేస్ లేనప్పుడు అదే బేస్ అనుకుంటున్నాడు, అదే బేస్గా చేశాడు ఆయన. ఎందుకు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపంలో అదృశ్యమైన ఉన్నవనటకు రుజువని కొత్త నిబంధనలో పౌలు వచ్చి చెప్పాడు, అవునా కదా? అది మనకి ఇప్పుడు తెలిసింది. కానీ ఈ భక్తులకు అప్పుడు ఇంకేం తెలియదు, వాళ్ళ విశ్వాసమే, వాళ్ళు అలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఒకసారి అబ్రహాము యొక్క ప్రయాణాన్ని చూస్తే హెబ్రీ 11:8 సాక్షి సమూహంలో ఇది 2వ సాక్షిని ప్రవేశపెడుతున్నాం. ఇంకొక సాక్షిని ఒకరిద్దరిని చూసి వెళ్ళిపోదాం. అసలు అబ్రహాము కూడా పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక, ఇది అసలు పాయింట్. ఏమండి, పోరా బాబు అని అనుకోని మనం ఏమంటాం? ఏడి వాళ్ళో ముందు చెప్పు, అంతే కదా? ప్లేస్ కంపల్సరీ తెలియాలి మనకి. ప్లేస్ తెలియాలి. ఇంకోటి ఏమంటాడు? ఎంత టైంలో పోవాలో చెప్పండి, ఏ రీతిగా పోవాలో చెప్పండి, అవునా కదా? ఇన్ని కార్యక్రమాలు మన ముందు ఉంటాయి. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాలో ముందు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమన్నాడు అనుకో, ఏడికి పోవాలో చెప్తాండి అని అనుకో. అది నీకు అనవసరం, నేను వెళ్ళమన్నాడు, మొత్తం బయలుదేరాడు. ఏడు ఆగమంటాడు ఆడు ఆగుతా, ఎక్కడికి పోమంటే అక్కడికి. అందుకని ఆయన ఏమయ్యాడు? స్ట్రాంగ్ ఫెయిత్. అందుకే అతడు దేవునితో నడిచాడు, అతడు దేవునిలో నడిచాడు.
అతను దేవునిలో ఉన్నాడు. ఇలా మనం ఒక్కొక్కరిని గురించి చూస్తే, ఒక మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు సింహాసనాన్నే వదిలేశాడు తన ప్రజల కోసం శ్రమను అనుభవించటానికి. శ్రమను అనుభవించటానికి ఎవరిని చూశాడు ఆయన? యేసు వైపు చూశాడు. తెలుసా మీకు? మోషే కూడా 11:27లో ఉంటుంది. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తునే విడిచి వెళ్ళిపోయాడు. 26 చూడు. మోషే పెద్దవాడైనప్పుడు 24:26 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఏమన్నాడండి? శ్రమ అనుభవించుట. దిస్ ఈజ్ మోస్ట్. ఇది మాత్రం మీరు అండర్లైన్ చేయండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. అతడు కలగబోయే బహుమానం కోసం దృష్టి పెట్టుకొని శ్రమను అనుభవించుట మేలని క్రీస్తు కోసం సాక్షిగా ఆ రోజు నిలబడ్డాడు ఒక మోషే. పాత నిబంధనలో మరొక వ్యక్తి కనబడతాడు మనకు. ఆయన పేరు యోబు. తెలుసు కదా మీకు? అసలు ప్రపంచంలో యోబు లాంటి వాడెవడు లేడని యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు అప్పుడు దేవుడు. తెలుసు కదా? నా కుమారుని చూసావా, అలాంటి నీతిమంతుడు మరొకడు లేడని దేవుడు ఎవరితో చెప్పాడు? అపవాదితో చెప్పాడు. ఆయనకేం జరిగిందో ఒకసారి చూద్దాం. మనం చెప్తూనే ఉంటాం తప్ప చేస్తున్నామా లేదా అనే దానికి ఉదాహరణ యోబుని తీసుకుందాం. ఎవరిని అడిగినా ఏం చెప్తాడు? యోబు గుర్తుకొచ్చాడంటే క్రైస్తవ సమూహము ఒక వచనాన్ని చెప్తాడు. ఏం గుర్తుంటుందో తెలుసు కదా? యెహోవా ఇచ్చెను కంటత వాక్యమే. అసలు ఎందుకన్నాడు, ఏమన్నాడు అని ఆలోచిస్తే ఒకసారి చూపిస్తాను మీకు. ఆఖరి వచనం చూద్దాం. 1వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు చూద్దాం. ఒకడు వచ్చాడు, సేవకుడు వచ్చి, అయ్యా నీ కుమారులు నీ కుమార్తెలు అందరు చచ్చిపోయారు. మరొకడు వచ్చేవన్నాడు, నీ ఆస్తి పోయింది అన్నాడు. మరొకడు వచ్చేవన్నాడు, నువ్వు మొత్తం ఊడ్చిపెట్టుకుని పోయింది బాబు అన్నాడు. అప్పుడు యోబు ఏం చేస్తాడంటే వెంటనే తన వస్త్రాలు చింపుకొని నేల మీద సాక్ష్యంగా పడి ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయానని చెప్పి ఆఖరి మాట చదవండి. ఇక యెహోవా స్తుతి కలుగునుగాక. ఏం చేశాడంటే అన్ని పోయినప్పుడు ఏం చేశాడు? యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక అని చెప్పి ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని. ఇది అసలు మోస్ట్ పాయింట్ ఏంటంటే, అతడు చేసిన గొప్పతనం ఏంటంటే నాకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఈరోజు రెవరెండులు కానీ రెవరెండ్ల భార్యలు కానీ బిషప్పులు భార్యలు ఏమంటారంటే, క్రైస్తవులు మా అంత భక్తి పరులు లేని వాళ్ళు కూడా సపోజ్ పొరపాటున వాళ్ళకేమో కొడుకే చచ్చిపోయాడు అనుకో, ఏమంటారు? దేవుడు నాకు అన్యాయం చేశాడు బ్రదర్. క్రైస్తవుడు చెప్తున్న మాటేనా ఇది? న్యాయమా? ఓ సేవకుడు వచ్చి చెప్పాడు నాకు కర్నూలులో, నాకు దేవుడు అన్యాయం చేశాడండి. ఏమైందిరా బాబు అని అడిగితే, నా భార్య చచ్చిపోయిన 465 రోజులైంది అంటే, నీ భార్య చచ్చిపోయినందుకు నీకు దేవుడు అన్యాయం చేశాడా? ఇది క్రైస్తవుడు చెప్పే మాటేనా? ఒక విశ్వాసి పలకవలసిన మాటేనా? యెహోవా ఇచ్చాను యెహోవా. యోబు చెప్పాడంటే ఎందుకు చెప్పాడు అనుకుంటున్నావు? నువ్వు చెప్పాలని. మనం చెప్తామా? మనకు బాధ రాగానే మాత్రం దేవా ఎందుకు ఈ కష్టం, నాకు ఎందుకు నిన్ను నమ్మడం, నీకో నమస్కారం, గుడికో నమస్కారం అంటున్నాడు, చర్చికో నమస్కారం అంటున్నాడు. ఏమండి కరెక్టా కదా? యెహోవా ఇచ్చాను యెహోవా అనే క్రైస్తవుడు ఎవడంటున్నాడు ఆ భూమి మీద? సపోజ్ దేవుని దేవల నా కొడుకు పుట్టాడండి అంటాడు, అవునా కదా? ఇది మాత్రం సాక్ష్యం, పెద్ద పండుగ. దేవుడు ఇచ్చాడు బాబు, దేవుడు బహుమానం, రైట్. మరి దేవుడు నీ కొడుకుని చంపిన రోజున ఏమండి చెప్తారా? చంపిన రోజునంటే నీ కొడుకే చచ్చిపోయాడు అనుకుందాం. చంపడం అంటే పాపం. యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే స్తోత్రం హల్లెలూయా అని అనగలవా?
ఏడు మోకంతో ఎవడు కనబడ్డా దుఃఖం పొంగొచ్చి ఎవడు కనబడతాడు కనబడి ఏడవడానికి ముందున్నావా? యెహోవా ఇచ్చెను అనగలిగే విశ్వాసంలో ఉన్నావా? ఎందుకు నువ్వు యేసు వైపు ఎందుకు చూసావో నీకు అర్థం కాలేదు. ఎందుకంటే చూస్తున్నా నీవే పడిపోతున్నావు అంటే యేసు వైపు చూసే బేసు నీలో లేదని అర్థం. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకున్న బేసు వేరుంది. ఈరోజు క్రైస్తవ విశ్వాసునికి బేసు మరొకటి వచ్చింది. ఆ బేస్ ఏంటో చెప్పమంటావా? ఇప్పుడు వాక్యం చదువుతాను, చదివిన తర్వాత చెప్తాను. మరలా రండి ముందుకు, ఎందుకంటే మరలా యేసు వైపు చూడడానికి ఏంటో దేవుడు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనం సాక్ష్యాన్ని గమనించాము. ఇప్పుడు నువ్వేం చేయాలో ఆ సాక్ష్యాన్ని బట్టి ముందుకెళ్ళిపోదాం. ఏమంటున్నాడు చూద్దాం. 2వ వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన అన్నాడు. ఆయన ఎవరు? ఆ పైన చెప్పిన ఆయనే. ఆయనేనా? యేసు. ఆయన కూడా అన్నాడు అంటే మనం ఎవరి వైపు అయితే చూస్తున్నామో ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు ఇప్పుడు. తన ఎదుట ఉంచబడిన యేసు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుకు కూడా ఒక గురి ఉంది. ఆయన ఏమున్నాడు? ఆయన ఎదుట ఒకటి ఉంది. ఏమని? నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి, నా తండ్రి సింహాసనం యొక్క కుడిపార్శ్వమున నేను కూర్చోవాలి అంటే ఆ ఆనందం కొరకు యేసేం చేశాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సింహాసనం ఎక్కాడండి. అంటే బాధలను అవమానాన్ని భరించాడా వద్దన్నాడా? నీకు సింహాసనం కావాలి అంటే, పరలోక సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అంటే సిలువను సహించాలనా వద్దనాలనా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలా? అవమానాన్ని ప్రతీకారం తీసుకోవాలా? పరిగెత్తుదాము అని అన్నాడు పౌలు. పోనీ పరిగెత్తుదాం అన్నోడి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పరిగెత్తుదాం అంటున్నాడో, పరిగెత్తండి అని చెప్పాడో, ఆయన ఏం చేశాడో కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ విట్నెస్ ఫ్రమ్ ది బైబిల్. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యానికి వాక్యమే సాక్ష్యం. మనుషుల సాక్ష్యాలు ఎప్పుడు మనకు పనికిరావు. నేను ఎప్పుడు నమ్మను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడింది బైబిల్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది కనుక పరిశుద్ధాత్మను నమ్మడం అంటే బైబిల్లో ఉన్నది నమ్మటమే. బైబిల్లో ఉన్నదాన్ని ఆధారం తీసుకోవాలి తప్ప ఏ మనిషిని నమ్మడం ముఖ్యంగా. ఎందుకంటే మనిషి మాయగాడు, ఈ క్రిమినల్ బ్రెయిన్ అన్నమాట. ఒక్కొక్కడు వాని అవసరాలను బట్టి వాని సాక్ష్యాన్ని మార్చుకుంటాడు, వాని పరిస్థితిని మార్చుకుంటాడు. అందుకే మనుషుల సాక్ష్యం చల్లదు. యేసును చూడాలి, యేసు వైపు చూడాలంటే వాక్యం వైపే చూడాలి. నీకు ఏదైనా ఎగ్జాంపుల్ కావాలన్నా వాక్యంలో ఉంటాయి బోలెడు. ఇలా మనిషిని చూసి మనిషి సాక్ష్యం నమ్మితే వాడు పరిశుద్ధాత్మ నమ్మినోడు కాదు. ఒక దేవుని సాక్ష్యాన్నే నమ్మాలి. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం బైబిల్లో చాలా ఉంది కనుక అది నమ్మితేనే నువ్వు పరిశుద్ధాత్మను నమ్మినవాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి సాక్ష్యాన్ని మనం ఆలోచిస్తే పౌలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి. పరిగెత్తుదామని చెప్పి పరిగెత్తండి అని మనకు చెప్పినాడు. పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ఎలా పరిగెత్తుతున్నాడో, ఎందుకు పరిగెత్తుతున్నాడో ఒకసారి చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. అయినను మన విశ్వాసం, మన యేసు వైపు చూసే పద్ధతి, యేసు వైపు చూస్తున్న విధానము, ఈరోజు ఉన్న క్రైస్తవ్యం ఎంత తప్పుడు విశ్వాసములో, నమ్మకంలో మనం గుడ్డిగా వెళ్ళిపోతున్నామో, సాతాను మాయలో పడిపోయి, సాతాను బోధలో పడిపోయి మన విశ్వాసము, మన నమ్మకము, మనం యేసు వైపు చూసే విధానం ఎలా ఉందో ఈ వాక్యాన్ని చదివితే మీకు అర్థమైపోతుంది. అయినా ఆగుదాం, చదవకముందు ప్రశ్నిస్తాను మిమ్మల్ని అందరినీ. ఈరోజు మనం ఎందుకు యేసు వైపు చూస్తున్నాము?
ప్రతి క్రైస్తవేతరుడు యేసు వైపు ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఎన్నో బాధలు ఉన్నాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది? బాధలు పోతాయి. కష్టాలు ఉన్నాయనుకో, యేసు వైపు చూస్తే పోతాయి. అవునా? అంతేనా కదా? కోర్టులో కేసు ఉంది, యేసు వైపు చూస్తే తేలిపోతుంది. అదే కదా నీ విశ్వాసం. ఎందుకు చూస్తున్నావు? ఏదో ఒక రకమైన శరీర సంబంధమైన లాభం, శరీర సంబంధమైన మేలు. ఈ మేలుల కోసమే ఈరోజు ప్రతివాడు క్రైస్తవుడిగా మారుతున్నాడు. ప్రతివాడిని క్రైస్తవుడిగా మారమంటున్నాడు. క్రీస్తును నమ్మమని చెప్పేది అందుకే, క్రీస్తును నమ్ముతున్నది అందుకే. ఈరోజు మన విశ్వాసం, మనం చూసే పద్ధతి అవునా కదా చెప్పండి? ఏ డబ్బు కోసమో, నాస్తిక అంతస్తులు పెరగడం కోసమో, ఎంతో పెద్ద పొజిషన్ సంపాదించడం కోసమో చూపించి ప్రతివాడు ఏమంటున్నాడంటే, మా పరిస్థితి చూడు, యేసుక్రీస్తులో రాకముందు మేము ఎంతో బీదోని ఉండి అసలు నేను కట్టుకోవడానికి ధోతి కూడా లేదు నాకు, కానీ యేసుక్రీస్తులోకి వచ్చాక ఏమొచ్చింది? ఇదిగో కారు, బంగళా, నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, మీకు కూడా కావాలా? అయితే యేసు ప్రభువుని నమ్ముకోమని మరొకడు. ఇలా రకరకాల బోధలో, రకరకాల విశ్వాసంలో పెరుగుతున్న ఈ వ్యక్తి ఎందుకు చూపిస్తున్నాడంటే పాపం చెప్పినోడు కూడా తెలియదు, నమ్మినోడు కూడా తెలియదు. యేసు వైపు ఇందుకే చూడాలి కావాలనుకుంటున్నాము, అందుకే చూస్తున్నాము. మన తప్పు కాదు అది, మనకు బోధించిన బోధకుల తప్పు కూడా కాదు, వాళ్ళకు బోధించిన బోధకులది అంటే అసలోటి తప్పు ఇది. సైతాన్ గారు బోధ చేశాడు, మీరు యేసు వైపు చూడాలంటే మీ కష్టాలు, కన్నీళ్ళు, మీ బాధలు అన్నీ తొలగాలి అంటే, మీరు ఈ భూమి మీద సుఖంగా కాలు మీద కాలేసుకొని బతకాలి అంటే యేసుని నమ్ముకుంటారా అనే బోధ వచ్చింది ప్రపంచంలో. అలా నమ్మినోడు వచ్చేసరికి ఏమైపోయింది? అరే జరగట్లేదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా బాధలు తప్పట్లేదు, ఇంకా ఎక్కువైపోయాయి మనకి. ఏమని? దెబ్బ మీద దెబ్బే. అరే నమ్ముకున్న నాకే ఇన్ని కష్టాలా? నమ్ముకున్నాడు బాగానే ఉన్నాడు, ఉత్తుత్తగా నమ్ముకున్నాడు, నామకాస్త క్రైస్తవులు మంచి మేడల మీద, బంగ్లాల మీద ఉన్నాడు. నేను ఎంత నమ్ముకుంటే నాకు ఇంత పరిస్థితి దాపురించింది, ఎక్కడో పొరపాటు జరిగింది, అనవసరంగా నమ్ముకున్నానా అనే అనుమానము కూడా మన మీద మనకు వస్తుంది. అంటే మన బేసు, మనం చూసే విధానము, చూస్తున్న విధానము బైబిల్ ప్రకారంగా లేదు. మరి బైబిల్ ప్రకారంగా యేసు వైపు చూచుట అంటే ఏంటి? లోక ప్రకారంగా, ఇప్పుడున్న బోధ ప్రకారంగా యేసు వైపు చూడడం అంటే నీ బాధలు, కన్నీళ్ళు, నీకు పోయిన ఆస్తులు తిరిగి రావడము, నీకు పోయినవన్నీ నీకు రావడమే, దానికోసమే యేసు వైపు చూడాలనే బోధ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అసలు యేసు వైపు ఎందుకు చూడాలో, యేసు దేవుని వైపు ఎందుకు చూశాడో ఈ యొక్క లోతైన జ్ఞానం మనకి ఈరోజు ఇప్పుడు రాబోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంతకీ దేవుని వైపు చూడడంలో ఈ మనిషికి ఏమొస్తుందని దేవుడు చెప్పాడు, ఈ మనిషి దేవుడు ఎందుకోసం చూస్తున్నాడో ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది కూడా బైబిలే, సొంతగానే అస్సలే అవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇందును గురించి వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముందు చూపు, దేవుని యొక్క శక్తి, జ్ఞానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికే. ఇది అర్థమైందా మనకు? యేసు వైపు పరిగెత్తాలి అంటే ఈ పదంలో ఉన్న భావం అర్థం కావాలి మనకి, ఈ రెఫరెన్స్లో ఉన్న భావం అర్థం కావాలి మనకు, ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాలి. ఏమంటున్నాడట? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? కంటికి కనపడనిది సిద్ధపరిచాడట. ఏమండి? కంటికి కనపడంది. నువ్వేమనుకుంటున్నావు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, దేవుడు నాకు పెద్ద బంగళా ఇచ్చాడు, దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వాడు అయితే నీకేది ఇస్తాడు దేవుడు? కనపడేది ఇస్తాడా, కనబడంది ఇస్తాడా? ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యం ఎంతవరకు రైటు, నువ్వు అనుకున్నది ఎంతవరకు రైటు? ఇప్పుడు రోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. కంటికి కనపడదు, తర్వాత ఏంటిది? పోనీకి చెవికి వినబడదు కూడా అంటున్నాడు. అయ్యో ఇది భయంకరం. ఇంకా పోనీ కనబడకపోతే కనబడపోయి, వినబడితే నమ్ముతాను అన్నాడు ఒకడు. ఇప్పుడు ఏమన్నాడట? వాళ్ళందరూ ఎలా నమ్మారట? ఈ ముందున్న వాళ్ళు
వినబడకపోయినా అన్నాడు. పోనీ కనబడలేదు, వినబడలేదు, మరొకటి ఏంటిది? మనిషి హృదయానికే కనీసం నీ ఆలోచనకు కూడా అందదు, నీకు ఆ ఫీలింగే తెలియదు అన్నాడు. ఏ ఫీలింగ్ లేకుండా కూడా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇది భయంకరమైన ఫేత్ అన్నమాట. అంటే స్ట్రాంగ్ ఫేత్ అంటారు దీన్ని మన భాషలో. ఎందుకంటే ఒక్కొక్కసారి గట్టి చెప్పడానికి కూడా భయంకరమైన పదం వాడతాం కనుక ఇలాంటి ఫేతులోకి వచ్చిన వాడు కనపడకున్నా వినబడకున్నా నీ హృదయానికి అంతు పట్టకున్నా నువ్వు యేసు వైపు చూసావనుకో, దానికోసం నువ్వు యేసు వైపు చూసావనుకో, ఇక నువ్వు పడిపోయే పరిస్థితి లేదు, నువ్వు వెనక్కి తీసే పరిస్థితి. అలాంటి విశ్వాసం కోసం నువ్వు విశ్వాసిగా మారమంటున్నాడు దేవుడు. అలాంటి వాడు నాకు కావాలంటున్నాడు ఈరోజు. అలాంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా? వెతుకుతున్నాడు దేవుడు. ఆలోచించాలి. యేసు వైపు చూసేవాడు ఎవడున్నాడు? కంటికి కనబడకపోయినా, చెవికి వినబడకపోయినా, నీ హృదయానికి గోచరం కాకపోయినా నువ్వు విశ్వాసిగా మారు, నువ్వు యేసు వైపు చూడు, లేదా యేసుతో పరిగెత్తు అంటున్నాడు. అలా పరిగెత్తిన వాడినే ఇప్పుడు మీ ముందు ప్రవేశపెడుతున్నాను. అతడే పౌలు. చూద్దాం ఏం చేస్తున్నాడు. ఒక పౌలు, ఒక యోహాన్ని ఇప్పుడు దేవుని ముందు నిలబెడదాం, సాక్షిగా బోన్లో పెడదాం దేవుని యొక్క వాక్యం ముందు. ఆ వాక్యంలోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఆలోచిద్దాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఏమన్నాడండి? లాభకరమైన వాటిని అసలు బేసేసుకున్నాడు ఈయన. లాభకరమైన వాటిని నష్టం అంటున్నాడు ఆయన. మనం ఏమంటాం? నష్టంలో నుంచి లాభం కోసం మనం యేసు వైపు చూస్తున్నాం. కష్టంలో నుంచి సుఖం వైపు యేసు వైపు చూస్తున్నాడు ఎవడు? క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? లాభంలో నుంచి నష్టం వైపు వెళ్తున్నాడు ఆయన. నాకు లాభకరమైనది నష్టంగా నేను ఎంచుకుంటున్నాడు. అందుకే ఆయన పరిగెత్తగలిగాడు, నిన్ను పరిగెత్తమంటున్నాడు. రైట్, కిందికి వెళ్దాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేని సంపాదించాలని? శ్రేష్టమైన జ్ఞానం. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతులు కాదు, క్రీస్తుని గురించిన జ్ఞానం కావాలి. నేను క్రీస్తును సంపాదించుకోవాలి అంటే నాకు ఈ లోకంలో ఉన్నదంతా నష్టమైనా పర్వాలేదు అంటున్నాడు. ఆలోచించాలి. క్రీస్తు యేసును సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే యేసు వాక్యం. మనం అనుకుంటున్నాం క్రీస్తును సంపాదించుకుంటే ఏమొస్తుంది? లోకంలో అన్నీ వస్తాయని నువ్వు అనుకుంటున్నావు. క్రీస్తును సంపాదించుకునేవాడు లోకాన్ని నష్టంగా ఎంచుకోవాలి. లోక విషయంలో నీకు ఏ సుఖం రాదు, ఏ మేలు జరగదు, నీకున్నది ఊడ్చుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ముందుకెళ్తుందాం. ఇవన్నీ ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకోవడం అంటే మళ్ళీ అర్థం చెప్తాడు అక్కడ. ఊరికే క్రీస్తుని సంపాదించుకోవడం, క్రీస్తుని సంపాదించుకోవడానికి మళ్ళా ఆ మీనింగ్ ఉంది, అందులోనే చెప్తాడు. ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడను ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానమైన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో చూసాడా? ఒక మోసే చెప్పిన మాటే మరల ఈయన చెప్తున్నాడు. ఆయన శ్రమలలో పాలివాడనగుట అన్నాడు. శ్రమలలో పాలి భాగస్తుడు అంటే శ్రమను అనుభవించడమా, శ్రమ వద్దనటమా? ఏమండి? పాలిబాగటం అంటే శ్రమ పొందటమా, వద్దనటమా? షేరింగ్ విత్ డిఫికల్టీస్ని షేర్ చేసుకోవడం అంటే పాలిభాగస్తులు అవటం. కానీ మనం ఏం చేస్తాం? కష్టం రాగానే ఫస్ట్ ప్రార్థన ఏంటిది?
నాకు ఈ కష్టాన్ని తొలగి, దేవా నాకు ఈ బాధ తీసేయి, అడ్డు కూడా తొలగించి ఇప్పుడే నువ్వు దేవుడవు అయితే అని ప్రార్థన. 24 hours. ఆలోచించు, ఇది తీసేయను, ఇది తీసేస్తే ఎవడైనా పోతాడు. నువ్వేదో గోడ కట్టామనుకో, తీసేస్తే ఎవడైనా పోతాడు ఫ్రీగా. గోడను కూల్చుకుని పోయినోడు గొప్పోడా, గోడ తీసేసినాక రోడ్డు మీద పోయేటోడు గొప్పోడా? ఆలోచించాలి. దేవుని బోధది, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలు ఇవి, మామూలు మాటలు కావు ఇవి. ఏమంటున్నాడో తెలుసా? ఆయన శ్రమలలో పాలిభాగస్తుడని కావాలి. ఎందుకు? నేను పునరుత్థానము చెందాలంటే, యేసును సంపాదించుకోవడం అంటే ఏదో కొత్త ఇది కాదు, యేసుతో పాటు లేవటం అంటున్నాడు ఆయన. యేసు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నేను కూడా మరణించి తిరిగి లేవాలి, అది నాకు కావాలి. అందుకోసమే నేను పరిగెడుతున్నాను. యేసును సంపాదించుకోవడం అంటే యేసుతో పాటు లేవడం అని అర్థం. యేసు ఎలాగైతే లేచి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో నేను కూడా లేచి నేను పరలోకం వెళ్ళాలి. అందుకు ఈ లోకంలో ఉన్న ఆస్తిని అంతస్తుని అంతటిని ఏమన్నాడు? పెంటగా. ఎలా ఎంచుకున్నాడట? నెక్స్ట్లో ఏం చెప్పాడు? పెంట అన్నాడు. సమస్తాన్ని పెంట అన్నాడు. అంటే ఈ డబ్బునంతా తీసేసి ఏమంటున్నాడు? నాకున్న ఆస్తి అంతా తీసి పెంట మీద వేస్తానన్నాడు. ఇప్పుడు యేసుని సంపాదించుకున్నానని చెప్పేవాడు ఏమంటున్నాడు? పెంట అంతా తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకుంటున్నాడు, బెడ్రూమ్లో లాకర్లో పెడుతున్నాడు. నీ బేసు నువ్వు విశ్వాసం పడిపోవడానికి కారణం అది. ఏ క్రైస్తవుడు నిలబడకపోవడానికి కారణం అది. ఎందుకంటే పెంట తీసుకొచ్చి ఇంటికాడ పెడుతున్నావు, బెడ్రూమ్లో దాచుకుంటున్నావు. ఆయన ఏం చేశాడు? ఇది పెంట, ఇది బెడ్రూమ్లో ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? పెంట మీద ఉండాలని ఆయన పడేశాడు. అలా ఆలోచించినప్పుడు విశ్వాసం ఏ లెవెల్లో ఉంది మనకు? ఏం కావాలి మనకు? అసలు ఈ ఆస్తుంది అనుకో, కొన్ని కోట్ల ఆస్తుంది, దాన్ని బయట పడేస్తున్నాడంటే యేసు నిమిత్తం దాన్ని ఖర్చు చేశాడు అనుకోండి, యేసు నిమిత్తం బయట పడేసాడు. ఎందుకు? పరలోకం పోవాలినా. ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నాడు పౌలు? పరలోకమా భూలోకమా? పరలోకం కోసం. అంటే పరలోకం పోవడానికి అంత తేరగా ఉందా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేను ఈజీగా పోతాను అనుకుంటాడు. నాకు కొన్ని మంచి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. ఈ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా నువ్వేం పెట్టాలి? ఛార్జ్ పెట్టాలిగా, ఓ 2000 అవుతుంది ఛార్జ్, అవునా కదా? ఈ నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఉంది. పోనీ ఈ నుంచి చంద్రమండలం వెళ్ళాలంటే అమెరికా వాడు కోట్లు ఖర్చు పెడుతున్నాడు, తెలుసు కదా. అంటే భూమి మీద ఉన్నవాడు ఒక చంద్రమండలానికి వెళ్ళాలంటే మొన్న మిలియన్ క్రోర్స్ ఖర్చు పెట్టాలి. ఏది లోకంలో ఉన్న సంపాదన. మరి చంద్రమండలం అనేది ఈ యూనివర్స్లో ఒక స్పాట్ అది, అవునా కదా? సూర్య కుటుంబంలో చంద్రమండలం నథింగ్. ఎందుకంటే భూమండలమే, మనం ఉన్న మండలమే నథింగ్ అనమాట. ఎందుకంటే మనకున్న మండలాలు, నక్షత్ర మండలాలు కొన్ని కోట్లు ఉన్నాయి అక్కడ. ఆండ్రోమెడా గెలాక్సీని మనం ఆలోచిస్తుంటే ఇందులో ఉన్న సూర్య కుటుంబంలో ఉన్న భూమి, మన ఈ స్టార్స్ చాలా చిన్నవి. నువ్వు చంద్రమండలానికి వెళ్ళాలంటే మిలియన్ ఖర్చు పెడితే ఈ యొక్క భూమి మీద ఉన్న నువ్వు సరాసరి పరలోకానికి వెళ్ళాలి. ఎంత ఖర్చు చేయాలి? భూమి మీద నీ సంపాదనను క్రీస్తు కోసం ఖర్చు పెట్టమని దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నీ ప్రయాణం పరలోకం వెళ్ళాలి. నువ్వు పెట్టే ఖర్చు ఎంత? నీ జీవితంలో మిలియన్ ఖర్చు పెట్టగలవా? అసలు సంపాదించగలవా? ఆఫ్టర్ ఆల్ చంద్రమండలానికే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటే మరి పరలోకానికి వెళ్ళాలంటే గెలాక్సీలు దాటుకుని వెళ్ళాలనే. ఎవరి కంటికి కనబడని ఆ యొక్క గ్రేట్ వాల్ని దాటి వెళితే, కంటికి కనబడని ఆ వాళ్ళు దాటితే కదా పరలోకం ఉన్నది. భూలోకం, పరలోకం, మన పైన పరలోకం. అందుకే పౌలు తెలుగులోడు కనుక ఏమన్నాడంటే, నా నిమిత్తము, నా వారి నిమిత్తం కూడా నా సంపాదననే ఖర్చు పెడతానంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటాడు. అర్థమైందా లేదా? నువ్వు నీ నిమిత్తం కాదు కదా, నీ పక్కోడిది కూడా దోషిపెట్టి మీరు అందరూ ఇవ్వండి నేను చేస్తాను అంటున్నాడు. అప్పుడు నువ్వేనా పోవాలి ఈ పరలోకం, ఈ గెలాక్సీని దాటాలి. అందుకే ఆయన విశ్వాసంతో యేసుతో పరిగెత్తాడు, యేసు వైపు చూశాడు. అంటే నాకు పునరుత్థాన బలం కావాలి, నేను సచ్చిన రోజు లేవాలి అన్నాడు. పోనీ దీనికి ఏమైనా బేస్ ఉందా అని అడిగాను. మళ్ళా బైబిల్ చదివాను నేను, వదిలేదు లేదండి. ఎందుకంటే బైబిల్ని ఎంత చదివితే అంత లోతైన మర్మాలు బయటకు వస్తాయి. రాత్రి మగలు చదవాలి అన్నాడు. అందుకే దావీదు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనుషులు రాసిన పుస్తకాలు, మనుషుల సాక్ష్యాలను నమ్మద్దు. దేవుడు రాసిన బైబిల్ చాలా బాగున్నది కనుక అది చదువు అంటున్నాడు దేవుడు. అది ఎందుకంటే పరిశుద్ధాత్మ, అది నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మటం, యేసుక్రీస్తు నమ్మడం, పరిశుద్ధాత్మ నమ్మడం. దీంట్లో ఉన్నది తొవ్వితే ఇది పెద్ద గని. పోనీ ఈయన చచ్చిపోయినప్పుడు ఎలా లేస్తావు బాబు, ఎలా ఉంటావు అని అడిగామనుకోండి, నాకు తెలియదు అంటాడు ఈయన.
మీరు కనుక ఆలోచిస్తే ఒక యోహాన్ని నిలబెట్టాను. ఇప్పుడు యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక. ఇట్స్ వండర్ఫుల్ బైబిల్. దేవుని వాక్యం ఎంత గొప్పదో ఈరోజు మనం దాన్ని అవలీలగా పడేస్తున్నాం తప్ప చాలా జాగ్రత్తగా చదవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు యేసులో కడగబడ్డాం కనుక మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదంటే మనము ఏమవుతామో ఇప్పుడు బైబిల్లో చెప్పబడలేదండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి ఏమవుతామో ఎప్పుడు తెలుస్తుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆయన అంటే యేసుక్రీస్తు. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? రెండవ రకాల. ఎప్పుడు వస్తాడో అది కూడా తెలియదు. పోనీ తెలియకపోయినా పర్లేదు, వస్తాడు. వచ్చిన రోజున ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం ఉంటాడు. ఇంతకు ఆయన ఎలా ఉంటాడో ఇప్పుడు చెప్పలేదు. ఆలోచించారా? చదువు. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియందుము. తిప్పి కొట్టాడు బాబు, ఏమీ లేదు అక్కడ. ఏమంటాడు? ఎలా ఉంటామండి అంటే ఆయన ఉన్నట్టుంటాం. ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడో మాకు తెలియదు. ఆయన ఉన్నట్టుగా ఉంటాం. ఇంతకు ఆయన ఎలా ఉన్నాడో ఊహించుకో. చూసారా? ఇలాంటి దానికోసం పౌలు పరిగెత్తాడండి. ఏదో ఫలానా రూపంలో ఉంటావు బాబు అంటే చెప్తే పోనీలే అని నమ్ముకునే వాళ్ళం. ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఉన్నట్టు మనం ఉంటామండి అన్నాడు. అంతే. అలా నిలబడటమే, అలాంటి మరణానుభవం కోసము, అలాంటి పునరుత్థాన బలము కోసము యేసును నమ్మిన వాడే యేసు వైపు చూసినవాడు. మనం ఇక ఏమవుతుందో మనకు తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టున్నాం అన్నాడు. అలా నమ్మాడు యోహాను. అలా యేసు వైపు చూశాడు యోహాను. అలా యేసు వైపు చూశాడు ఒక పౌలు. అలా యేసు వైపు చూశాడు ఒక క్రీస్తు, ఒక అబ్రహాం, ఒక నోవాహు. ఇంతకు వీళ్ళంతా చూసిన విధానము అద్భుతం అండి. వీళ్ళంతా చూసింది మనం చూస్తున్న విధానం కాదనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏంటది అని అంటే కింద చూపుతాడు. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో పద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు మనకిచ్చాడు. యేసు ఎలా చేశాడో మేము ఎలా చేసామో మీరేం చేయమన్నాడు అంటున్నాడు. మీరు అలసట పడక. ఎందుకంటే పరిగెడితే ఎట్లా అలసట వస్తుంది, కానీ ఇది అలసట చెందే టైం కాదు. నో రెస్ట్. ఊరికి పరిగెత్తిన 2 నిమిషాలు కూర్చుంటా బాయ్ అన్నాడు. నో క్వశ్చన్. ఇక్కడ ఇది మాత్రం నో అలసట ఇక్కడ లేదు. ఎందుకు? ఓపిక ఉండాలి అన్నాడు. మీ ప్రాణములు విసుకకయు. అంతే కదా. రెండోది ఏమొస్తుంది? విసుకొచ్చేస్తుంది. అనుకున్న పని కాలేదనుకో ఏమొచ్చేస్తుంది? విసుకొచ్చేస్తుంది. క్వశ్చనే లేదు ఇక్కడ. విసుకవలసిన పరిస్థితే నీకు ఛాన్స్ లేదు. ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసు వైపు చూచుట అంటే ఏంటిదో ఇక్కడ అర్థం చెప్పాడు కింద. తలంచుకొనుట అని అర్థం. ఆయన ఏం చేశాడండి? మనకు కష్టం వచ్చిందనుకో, ఎవడో ఒకటి తిట్టాడు మనల్ని. మనకేమనిపిస్తుంది? సలసలగా ఆగిపోతుంటుంది రక్తం. ఇప్పుడు తిట్టిన వెంటనే నన్ను తిట్టకపోతే ఎట్లా? అవునా కదా. లోపల ఏముంటుంది? తిట్టకపోతే వాడు మళ్ళీ వచ్చి తంతాడు. కాబట్టి వాడు తిట్టాడంటే నువ్వు తన్నంటుంది. ఇప్పుడు మన బాడీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే తిట్టినోని ఏం చేయాలి? వెంటనే తిట్టు, అవసరమైతే కొట్టు, ఎందుకంటే మళ్ళీ మన జోలికి రాడు. కానీ యేసు సిలువెక్కాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఈ సృష్టిని సృష్టించిన వాక్యం. ఆయన సృష్టికర్త. శిలలో వచ్చాడు. ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిర్రా అన్నాడు. వెంటనే ఏమన్నాడు ఈయన? ఏరా నాటకాలు చెప్తున్నారా మీరు? నా సంగతి నీకు తెలుసా? నేను ఎవడనుకుంటున్నారు? ఒక్క 3 రోజులాగా నీ అంత చూస్తానన్నాడా? ఏమన్నాడు? దేవా వీరేమి చేయిస్తున్నారో మీరు ఎరగరు వీరిని. అది జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే. యేసు వైపు చూచుడంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏమని? యేసయ్యనే ఇలాంటి సృష్టికర్తనే ఇన్ని తిట్టిన ఆయన ఓర్చుకున్నాడు. వీడు తిట్టి ఒక లెక్క, నన్ను తిట్టిన తిట్టొక
లెక్క. అది యేసును జ్ఞాపకం చేసుకోవడం అంటే తలంచుకోవడం అని అర్థం. యేసు వైపు చూచుట అంటే సపోజ్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, దీన్ని మీరు అథెంటిక్గా తీసుకోవడానికి లేదు, ఉదాహరణ. ఇక్కడ ఏదైనా కొట్లాట అయిందనుకోండి, అరే ఈ టైంలో జానాన్ని ఉంటే బాగుండు అని అనుకుంటారా లేదా? ఒకవేళ అనుకున్నారు అనుకో, ఏమన్నట్టు? ఎవరిని తెలుసుకున్నారు? నన్ను తెలుసుకున్నారంటే ఎవరిని చూశారు? నన్ను చూసినట్టు, అంతే కదా, నా వైపు చూసినట్టు. అరే ఈ సమస్య తీరడానికి ఆయన వస్తే బాగుండు అన్నారంటే ఎవరి వైపు చూసినట్టు? యేసు వైపు చూసినట్టు. ఇప్పుడు నీకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఎవరి వైపు చూసినట్టు? యేసయ్యను చూస్తే అన్నాను అనుకుంటే, యేసును నీ మనసులో తెలుసుకుంటే ఎవరిని చూసినట్టు? ఎందుకు చూడాలి? చూసారా, కింద ఉంటుంది. ఇక ఎందుకు చూడాలట? ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఆయన సిలువను సహించాడు. కాబట్టి నీకు కూడా బాధలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఓర్చుకోవడానికి ఆయనను తెలుసుకోమన్నాడు. అంటే నీకు వచ్చిన బాధను తీసేయడానికి తెలుసుకోవాలా, నీకు వచ్చిన బాధను తట్టుకునే శక్తి కోసం తలుచుకోవాలా? ఏమ్మా, శక్తి కోసం. అది యేసు వైపు చూసినట్టే. బాధలు తీరవు, అర్థం కదా, నమ్మినోనికి ఇంకెక్కువ బాధలు వస్తాయి. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఒకసారి ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏం చేసుకుందాం చూద్దాం. ఫిబ్రవరిలో రాసిన పత్రిక. యేసు ప్రభువే ఇప్పుడు, ఆయనే సాక్షాత్తు జగత్ రక్షకుడు. ఆయన కూడా శరీరంలోనికి వచ్చాడు, నీలాగా నాలాగా మనిషి. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తున్నాడో చూద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన, అంటే మనం రోదన అయితే ఆయన పడ్డది మహారోదన. మీరు ఆలోచించండి, ఏంటిదా రోదన? మామూలా? నీకు చిన్న దెబ్బ తాకింది అనుకో, రక్తం పోయింది అనుకో, ఒక చుక్క పోతే ఏమంటాం? అమ్మో రక్తం పోయింది, రక్తం పోయింది, గిలగిల కొట్టుకుంటుంది మన ప్రాణం, అవునా? ఓ కొందరికైతే చెమటలు వచ్చేస్తాయి, అమ్మ రక్తం పోయింది, రక్తం పోయింది. చిన్నపిల్లలు ఆడితే నీ రక్తం చుక్క పోయింది బాబు, కానీ యేసు రక్తం చచ్చిపోయేంత వరకు, అంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయింది. ఎందుకంటే మేకుల్లో నుంచి రక్తం కారి కారి, కాళ్ళలోంచి చేతుల్లోంచి రక్తం కారి ఆఖరి రక్తం చుక్క పడిపోయింది కనుక గుండె ఆగిపోయిందని చచ్చిపోయాడు. నీకెవడన్నా అంత రక్తం తాగుతున్నాడా? నిన్ను ఎవడన్నా గుంజేస్తున్నాడా సిరంజి పెట్టి? ఆలోచించాలి కదా మరి. అందుకే యేసు వైపు చూడమని ఎందుకన్నాడు అంటే, ఆయన ఎంత కష్టపడ్డాడో. ఏమన్నాడు తెలియదు, తనని మరణం నుంచి తప్పించమనలేదు ఆయన, ఏమన్నాడు? మరణం నుంచి రక్షించమన్నాడు. అంటే ఏ మరణం ఇది? 2వ మరణం, నరకానికి వెళ్ళటం. ఏమన్నాడు? ఎలా ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించటం. మరణం నుండి రక్షించడం అంటే నరకాల నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళడం, అది మరణం నుంచి రక్షించటం. మరణం నుంచి తప్పించడం అంటే నన్ను బతికించు నాయన అని ప్రార్థన చేశాడు, నన్ను బతికించు అని. మనమైతే ఏం చేస్తాం? నన్ను సజీవుల లెక్కలో ఉంచు, నేను చావా, నీ ప్రార్థన అది. నన్ను మరణం నుంచి తప్పించేయి, నాకు రోగం వచ్చిందే నన్ను బాగు చేయి, అంతే కదా, నన్ను ఇమీడియట్గా ముట్టి బాగు చేయి, ఇది నీ ప్రార్థన. ఎందుకంటే భూమి మీద బతుకుదామని నీ ఆలోచన. కానీ యేసు చెప్పిన ఆలోచన ఏంటిదట? మరణము నుండి రక్షణ. అంటే నరకానికి వెళ్ళకుండా పరలోకంకి వెళ్ళడానికి ప్రార్థన చేయమన్నాడు. ఎవడు చేస్తున్నాడు ప్రార్థన? 24 hours ప్రార్థన పెట్టి ఏం కావాలి నాకు? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఓల్ నైట్ ప్రేయర్లో అడుక్కోవడమే. ఏది అడుక్కుంటున్నాడు? పోనీ పరలోకమా? ఏం కావాలి? ట్రాన్స్ఫర్ కోసం ఒకడట, ఉద్యోగం కోసం ఒకడట, లేదా కోర్టు కేసు కోసం ఒకడట, డబ్బు కోసం ఒకడట. ఇల్లు కొనడానికి ప్రార్థన, ఇల్లు అమ్మడానికి ప్రార్థన. అంటే ఏ దేవుడు బ్రోకరా? అంతే కదండి. నువ్వు ప్రార్థన పెట్టుకుంటావు అంటాడు ఇల్లు అమ్మాలంటే, ఒకటి చెప్తున్నాడు ఇల్లు కిరాయి కోసం కూడా ప్రార్థన అంటే కిరాయి ఇప్పించే బ్రోకరా యేసుక్రీస్తు? నీకేమన్నా దేనికోసం ప్రార్థన పెట్టావు నువ్వు? పరలోకం కోసం, నిన్ను మరణాన్ని నుండి రక్షించే దానికోసం ఆయన ప్రార్థన చేశాడు కనుక నువ్వు కూడా నీ మరణం నుంచి రక్షణ కోసం ప్రార్థన చేయి. నీ వాళ్ళ మరణాన్ని గురించి, వాళ్ళు మరణం నుంచి రక్షింపబడడానికి ప్రార్థన పెట్టు.